ప్రతి ఏటా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రిలీజ్ అవుతుంది. వరల్డ్ లో అత్యంత హ్యాపీ కంట్రీస్ ని ఈ రిపోర్ట్ లో వెల్లడిస్తారు. ఆయా దేశాల్లోని ప్రజల మనోభావాలు తెలుసుకోవటమే కాకుండా వారు వ్యక్తిగతంగా ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నారో తెలుసుకుంటారు. ఆ రకంగా ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో సర్వే కండక్ట్ చేస్తారు. ఈ సర్వేలో ఆయా దేశాల వారి కల్చర్ తో పాటు వారి జీవన విధానాన్ని కూడా ఈ రిపోర్ట్ లోకి తీసుకుంటారు. అత్యంత సంతోషకరమైన కంట్రీస్ లో దాదాపు ఎక్కువ సార్లు ఫిన్లాండ్ కంట్రీ సెలెక్ట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాకుండా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఫిన్లాండ్ దేశ పౌరుల మనోభావాలతో పాటు జీవన విధానాన్ని తెలుసుకోవాలి అనే ఆలోచనను అందరిలో కలిగిస్తోంది. వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ ప్రతి కంట్రీని పరిగణలోకి తీసుకుని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టును రిలీజ్ చేస్తారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టుల్లో ఎక్కువ సార్లు ఫిన్లాండ్ కంట్రీ మొదటి స్థానంలో ఉంది. అయితే మార్చ్ 20న ఇంటర్నేషనల్ హ్యాపీ డే సందర్భంగా ఓ యుఎన్ ఆధారిత సంస్థ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టుని రిలీజ్ చేసింది. అయితే 2024లో రిలీజ్ అయిన ర్యాంకుల్లో సైతం ఫిన్లాండ్ ప్రథమ స్థానంలోనే ఉంది. వరుసగా 7 సార్లు మొదటి స్థానంలోనే కంటిన్యూ అవుతోంది. ఈ ఇయర్ సుమారుగా 143 దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని ఈ నివేదికను రూపొందించారు. అయితే ఈ నివేదికలో ఫిన్లాండ్ తర్వాతి స్థానంలో డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్ కంట్రీస్ టాప్ 5లో నిలిచాయి. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఈ సంవత్సరం రిపోర్టులో 143వ ర్యాంకుకు పడిపోయింది. మిగిలిన దేశాల గురించి మాట్లాడుకుంటే అగ్రదేశాలైన ఆస్ట్రేలియా 10వ ర్యాంక్, యూకే 20వ ర్యాంక్, అమెరికా 23వ ర్యాంక్ సాధించాయి. ఇదిలా ఉండగా 2024 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టులో ఇండియా 126వ ర్యాంకును సాధించగా పాకిస్తాన్ 108వ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఆయా దేశాల వారి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆ దేశ తలసరి ఆదాయం, లైఫ్ స్టైల్, ఫ్రీడమ్ వంటి అంశాలను వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ కన్సిడర్ చేస్తుంది. ఈ అంశాల ఆధారంగానే ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఈసారి కొత్తగా కోస్టారికా, కువైట్ దేశాలు టాప్ 20 కంట్రీస్లో చేరాయి. వరుసగా 12వ స్థానం, 13 స్థానాలు దక్కించుకున్నాయి. నిజానికి రిపోర్టులో తొలి 10 దేశాల్లో ఏ పెద్ద దేశం లేదు. ఎక్కువగా చిన్న దేశాలే ఉన్నాయి. మొదటి 10 ర్యాంకుల్లో ఉన్న కంట్రీస్లో 1,50,00,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాలు కేవలం ఆస్ట్రేలియా, నెదర్లాండ్ మాత్రమే. 2006-2010 మధ్యలో ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్, జోర్డాన్ దేశాల ప్రజలు సంతోషంగా ఉండలేదని నివేదికలో తేలింది. ఇదిలా ఉండగా సెర్బియా, బల్గేరియా, లాత్వియా వంటి దేశాల్లో ఉన్న ప్రజల్లో మాత్రం హ్యాపీనెస్ పెరిగిందని నివేదికలో వెల్లడైంది.